మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు క్రికెట్ టీం అంతమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగతా ఫ్యామిలీల నుంచి కూడా బాగానే వచ్చారు. కోర్స్ నందమూరి నుంచి కూడా వచ్చిన హీరోల సంఖ్య భారీగానే ఉందనుకోండి. ఇక ఇప్పుడు నందమూరి అభిమానులందరూ కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలయ్య సినిమా ఫంక్షన్స్ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది. బాలకృష్ణ కూడా రకరకాల సమాధానాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా టైం ఉందని ఒకసారి, అలాగే ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నామని ఇంకోసారి, అలాగే టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది, అంతా దైవేచ్ఛ అని ఒకసారి చెప్తూ ఉన్నాడు. మరోవైపు బాలయ్య అత్యంత ఆత్మీయుడు అయిన నిర్మాత సాయి కొర్రపాటి గారేమో మోక్షజ్ఞ సినిమా నా నిర్మాణంలోనే ఉంటుందని మీడియాకు చెప్పేశాడు. ఇక డైరెక్టర్స్ పేర్లు అయితే ఎన్నో వినిపించాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి నుంచి బోయపాటి శ్రీను, క్రిష్, సింగీతం శ్రీనివాసరావు, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. మోక్షజ్ఞ అరంగేట్ర సినిమా చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా పడలేదు. ఆల్రెడీ 20s దాటేసిన మోక్షజ్ఞకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన ఏజ్ అయితే వచ్చేసినట్టే. అయినా ఎందుకు ఆలస్యం? అసలు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయంలో తెరవనక ఏం జరుగుతోంది అని నిన్నటి వరకు ఫిలిం నగర్ జనాలు చాలా క్యూరియాసిటీనే చూపించారు. ఇప్పుడు మోక్షజ్ఞకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు మోక్షజ్ఞకు సినిమాలంటేనే ఇష్టం లేదట. మోక్షజ్ఞ ఇంట్రెస్ట్ అంతా కూడా దేశంలోనే పేరు తెచ్చుకునేలా బిజినెస్ మ్యాన్ అవ్వాలనుందట. అందుకే తన ఆసక్తికి తగ్గట్టుగా ఉన్న బిజినెస్లను స్టడీ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే నందమూరి కుటుంబ సభ్యులెవరూ కూడా మోక్షజ్ఞ నిర్ణయాన్ని సమర్థించడం లేదని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ కూడా సినిమా హీరోనే అవ్వాలనేది వాళ్ళ ఆశ. ఇప్పటి వరకు ఈ విషయంలో బాలకృష్ణ మాత్రం సీరియస్ గా జోక్యం చేసుకోలేదట. ఒకసారి బాలకృష్ణ సీన్ లోకి ఎంటర్ అయ్యి సీరియస్ గా చెప్తే మాత్రం మోక్షజ్ఞ వెంటనే తలూపేస్తాడని చెప్తున్నారు. బాలయ్య అంటే మోక్షజ్ఞకు గౌరవంతో పాటు భయభక్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అయినా మోక్షజ్ఞ కెరియర్ అనేది నందమూరి కుటుంబానికి సంబంధించిన విషయం ఒకటే కాదుగా. బిజినెస్ అని చెప్పి సినిమాలు చెయ్యను అని మోక్షజ్ఞ చెప్తే ఇంకేమైనా ఉందా? నందమూరి అభిమానులందరూ కూడా ఉద్యమమైనా చేసేయరు. అలా అభిమానుల హంగామా మొదలైందంటే మాత్రం అప్పుడు బాలయ్య కూడా ఏమీ చేయలేడు. మోక్షజ్ఞ సినిమాకు ప్రారంభోత్సవం చేయడం తప్ప. ఏమంటారు? జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.